సింహరాశి వారికి అనుకున్న కార్యాలు సకాలంలో పూర్తి చేసే సూచనలు ఉన్నాయండి? కనపడుతున్నాయి, అలాగే ఉంది. అయితే ఇక్కడ గ్రహ బలం తక్కువగా ఉన్నది. ప్రధానంగా దశమంలో చంద్రుడు, అష్టమంలో శుక్రుడు. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. అంటే మనం బాగా కష్టపడి దాన్ని తీసుకోవాలి. గ్రహ బలం అధికంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కొద్దిగా సంకల్పం చేస్తే చాలు, మనం అనుకుంటే చాలు, ఆ విజయాలు మనకి దగ్గర అవుతాయి. ఇప్పుడేం చేయాలి? బాగా కష్టపడి ప్రయత్నపూర్వకంగా ఆ విజయాన్ని సాధించాలి. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పట్టుదలతో ముందుకు సాగాలి. పెద్దల ఆశీర్వచనంతో అభివృద్ధి సాధిస్తారు. సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో ఆచితూచి మాట్లాడాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. అవమానకర సంఘటనలు ఎదురైనా బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా అవసరం. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సూర్య భగవానుడిని దర్శించడం, సూర్య భగవానుడికి నమస్కారం చేయడం, సూర్యుడికి అర్ఘ్యప్రదానాన్ని సమర్పించడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 7 గ్రహాలు దోషస్థానంలో ఉన్నప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి రవిదోషం బాధిస్తుంది కాబట్టి ఈ అష్టమ రవిదోష ప్రభావం తగ్గడానికి ప్రధానంగా గోధుమలు దానం చేస్తే మంచిది.